నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు ప్రభాకర్. వెల్కమ్ టు ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్. ప్రెజెంట్ మనందరికీ తెలిసిందే 2 తెలుగు స్టేట్స్‌లో గూడా ఒక 1 ఇయర్ నుంచి పెద్ద నోటిఫికేషన్స్ అయితే ఏమీ రాలేదు. డ్రై పీరియడ్ అనే చెప్పొచ్చు. అందరూ చాలామందైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారు గానీ మధ్యలో బ్రేక్ ఇచ్చుంటారు చాలామంది. కానీ ఆ బ్రేక్ పీరియడ్ అయితే అయిపోవాల్సిన టైం వచ్చిందండి. 2 తెలుగు స్టేట్స్‌లో గూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేయడానికి గవర్నమెంట్ అనేది ఆ దిశగా ఆలోచిస్తుంది. అందులో భాగంగానే టీఎస్‌పీఎస్‌సీ ఎఫ్‌బీఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉందండి. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తొందరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటన ఇచ్చిందండి. సో, ఈ 2 ఎగ్జామ్స్ గూడా 2 నోటిఫికేషన్స్ తొందరలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది స్టేట్ గవర్నమెంట్స్ పరంగా. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్‌ని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌ని కూడా తొందరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటన ఇచ్చింది. పోస్టుల గురించి కొద్దిగా క్లారిఫికేషన్ రావాలండి. కానీ నోటిఫికేషన్ అయితే తొందరలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో, అందుకే మీకందరికీ సహాయంగా ఉండాలనే ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్‌ని తీసుకొని రావడం జరిగింది. ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్సే కాదండి. ప్రతి ఎగ్జామ్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదున్నా అందులో 90% ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఏదో ఒక విధంగానే వస్తుంది. ఒక 10 క్వెషన్స్ అయినా, 20 క్వెషన్స్ అయినా. చాలా ఎగ్జామ్స్‌లో 50% అర్థమెటిక్ అండ్ రీజనింగే ఉంటుంది. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్‌లో అయితే 200 క్వెషన్స్ వస్తే గనక అందులో 100 క్వెషన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగే ఉంటుందండి. సో, అందుకే ప్రతి ఒక్కళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద గ్రిప్ వస్తేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా తొందరగా క్లియర్ చేయగలుగుతారండి. సో, ముందు ఈ ఎగ్జామ్స్ ఎఫ్‌బీఓ, ఏపీ కానిస్టేబుల్ గురించి తెలుసుకునే ముందు మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఏ ఎగ్జామ్స్‌లో ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాది డిగ్రీ అయిపోయింది, లేదా ఇంటర్మీడియేట్ అయిపోయింది అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదా నాది పీజీ అయిపోయింది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే, మీకు ఏమేమి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి? అందులో ఏ ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటుందో చూడండి. 90% ఎగ్జామ్స్‌లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుందండి. వన్స్ మీరు ఒక్కసారి అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌లో ఉన్న టాపిక్స్ నేర్చుకుంటే మనకి సేమ్ టాపిక్స్ ఉంటాయండి. ప్రతి ఎగ్జామ్‌లో కూడా వాటి నుంచే వస్తాయి. కొద్దిగా సిలబస్ డిఫరెంట్‌గా ఉంటుంది తప్పితే మాక్సిమం మెయిన్ కోర్ సిలబస్ మాత్రం మాక్సిమం అవే సిలబస్ ఉంటాయండి. వన్స్ మీరు ఒక్కసారి నేర్చుకొని ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ కావచ్చండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, మెయిన్‌గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్కడ యూజ్‌ఫుల్ అవుతుందంటే ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా డిపార్ట్మెంట్‌లో పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్‌గా అందరూ చాలామంది యువత దేనికి ప్రిపేర్ అవుతారంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్సే వాళ్ళ మెయిన్ గోల్ ఉంటుందండి. డిగ్రీ అయిపోయిన ప్రతి పిల్లగాడికి డిపార్ట్మెంట్‌లో చేరాలన్న ఆశ ఉంటుంది. కానీ వాటిలో మెయిన్ కోర్ ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ తీసుకుంటే 200 మార్క్స్ ఉంటాయి ప్రిలిమ్స్ 200 ఉంటే అందులో 100 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగే అండి. కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ కూడా 200 మార్క్స్ ఉంటే అందులో 60-75 వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగే ఉంటుందండి. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్‌లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకుంటే దాంట్లో మెయిన్ ఏదైనా ఉంది అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగే. చాలామంది ఏంటంటే జీఎస్ మేము ప్రిపేర్ అవ్వగలుగుతాం కానీ ఎందుకంటే కొంతసేపు చదువుకుంటే మాకు ఐడియా వచ్చేస్తుంది లేదా ప్రిపేర్ అవ్వగలుగుతాం కానీ ఈ అర్థమెటిక్ రీజనింగే మాకు మ్యాథ్స్ మీదే చాలా భయం వేస్తుంది. ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా కూడా నాకు మళ్ళీ రావట్లేదనే ఆలోచనలో చాలామంది ఉంటారండి. వాళ్ళ కోసమే ఈ యాప్ తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అంటే ప్రతిసారి మనం హైదరాబాద్ వెళ్ళలేము. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్‌లో జాయిన్ అవ్వలేం. అక్కడ ఉండి రెంట్‌లో ఉండి రూమ్‌కి ఉండి రెంట్ తీసుకొని చాలా మందికి మిడిల్ క్లాస్ మెంబర్స్ అందరికీ బర్డెన్ అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం జస్ట్ మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు. హ్యాండ్‌లో మీకు ఇష్టం వచ్చినప్పుడు క్లాస్ వినొచ్చు. మీకు ఫ్రీ టైమ్‌లో చూసుకోవచ్చు. ఎన్ని సార్లైనా వినొచ్చండి క్లాస్ అనేది. అండ్ మీకు అన్‌లిమిటెడ్ మార్క్ టెస్ట్‌లు ఉంటాయండి దీంట్లో యాప్‌లో. టాపిక్ వైస్ టాపిక్ వైస్ మార్క్ టెస్ట్స్ ఉంటాయి. అంటే
ఒకసారి టాపిక్ అవగానే దాని కింద మేము 5 to 10 వరకు మార్క్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా మార్క్ టెస్టులు పెట్టగానే ఆ మార్క్ టెస్ట్ల కింద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్ క్లాసెస్, అప్పుడప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ సెషన్స్ కోసం మీకు లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. లైవ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది ఏపీ అండ్ టిఎస్ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుందో నేను చెప్తున్నానండి. సో నెక్స్ట్ ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఆర్ఓ, టిఎస్పిఎస్సి అదేవిధంగా ఏపీపీఎస్సి, ఈ రెండిట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వీటిలో కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మెయిన్ ఏది ఉంటుందంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. ప్రజెంట్ మన హాట్ కేక్ ప్రజెంట్ ఏంటంటే చాలా మంది యువత దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డ్రై పీరియడ్ గడిచిన తర్వాత కొన్ని రోజులు నోటిఫికేషన్ లేకపోతే దాని తర్వాత జరిగే నోటిఫికేషన్లో చాలా మంది యువత అనేవాళ్ళు యూత్ దానికోసం ట్రై చేస్తుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి జరగబోయే ఎఫ్బిఓకి చాలా కాంపిటీషన్ ఉంటుందండి. అలా కాంపిటీషన్ ఉంది అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ చేయాలి, అదేవిధంగా స్మార్ట్ వర్క్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హార్డ్ వర్కే సరిపోదు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్. అంటే ఏదైనా ప్రాబ్లం చేయాలి అంటే టెక్నిక్, దాని షార్ట్ కట్ ఏంటి, ముందు దాన్ని బేసిక్ అసలు ఏ విధంగా చేయాలి, దానిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలండి. కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత ఓన్లీ కాన్సెప్ట్ మీద డిపెండ్ కాకూడదు, ట్రిక్స్ నేర్చుకోవాలి. ఓన్లీ ట్రిక్స్ మీద నిలబడ్డా కూడా ఇబ్బంది అండి. సో మనకి బోత్ ఏ పేపర్ తీసుకున్నా ఏ టాపిక్ తీసుకున్నా కానీ కాన్సెప్ట్ ప్లస్ ట్రిక్స్ రెండూ తెలిసి ఉండాలండి. ఇప్పుడు రాను బోర్డు వాడు కానీ ఏ ఎగ్జామ్స్ వాడైనా కేవలం ట్రిక్స్ ద్వారా చేసే క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. సో బోత్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, అదేవిధంగా ట్రిక్స్ కూడా తెలిసి ఉండాలి. సో ఏ ఎగ్జామ్స్లో ఇన్వాల్వ్ అయిందండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్? పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో ఉంది, ఫారెస్ట్ బీట్ ఎగ్జామ్స్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అండి. మనం పైన చూసిన రెండు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి అయితే ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనివి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసులో ఉన్న పోస్ట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. యూపీఎస్సి అంటే ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత అది మన గ్రూప్ ఏ జాబ్స్ అనుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అండి. నెక్స్ట్ వచ్చే జాబ్స్ ఏంటంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే సిబిఐ కానీ ఒకవేళ ఎన్ఐఏ కానీ అలాంటి జాబ్స్, ఒకవేళ ట్యాక్స్ సంబంధించిన జాబ్స్ కానీ ఇవన్నీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోనే వస్తాయండి. ఇది ఎస్ఎస్సికి జాబ్ క్యాలెండర్ ఉంటుందండి, ఖచ్చితంగా క్యాలెండర్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా. అది దాని కింద ఒక 7 to 8 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి. 7 పోస్టుల్లో 7 లెవెల్స్లో ఉంటాయి. అంటే డిగ్రీ బేస్ మీద కొన్ని జాబ్స్, ఇంటర్ బేస్ మీద కొన్ని జాబ్స్, 10th బేస్ మీద కొన్ని జాబ్స్. 90% ఎస్ఎస్సి అనేది ఎవ్రీ ఇయర్ ఈ జాబ్స్ అన్నిటిని కండక్ట్ చేస్తుందండి. సో మన ఎవరైనా యువత ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ ఏంటంటే దానికి జాబ్ క్యాలెండర్ కంటే మనకి ప్రతి ఇయర్ వస్తాయని గ్యారంటీ లేదు. ఒక డిపార్ట్మెంట్ ఎగ్జామ్ తీసుకుంటే 3 years కోసారో 4 years కోసారో వస్తుంటాయి. చాలా మంది ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత జాబ్ రాకపోతే మళ్ళీ 4 years కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. కానీ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఈ మధ్య కాలంలో ఆర్ఆర్బి కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు. వేట్లో ఏముంటాయో కూడా నేను మీకు వివరిస్తానండి ఖచ్చితంగా. నెక్స్ట్ స్లైడ్స్లో అవే ఉన్నాయి. అంటే ఎస్ఎస్సిలో ఏమున్నాయి, ఆర్ఆర్బిలో ఏముంటాయి, ఏపీ అండ్ టిఎస్లో ఏముంటాయి, అంటే పోలీస్ జాబ్స్లో ఏముంటాయి, ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓలో కూడా ఏముంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఏ జాబ్స్ ఉన్నాయంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇన్వాల్వ్ అయినవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అండి, ఎస్బీఐ అండ్ ఐబిపిఎస్, అందులో పిఓ అండ్ క్లర్క్. ఈ ఎగ్జామ్స్లో మెయిన్ ఉండేది ఏంటంటే మ్యాథ్సే ఉంటుందండి. అర్థమెటిక్ అండ్ రీజనింగే మెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది.
అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా అండి, ఇంకా చిన్నపిల్లల ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా వస్తున్నాయి. సైనిక్ స్కూల్స్లో కానీ, జవహర్ నవోదయ కానీ, వాళ్ళకు కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ బేసిక్ లెవెల్ చిన్నగా ఉంటాయి కానీ మెయిన్ ఆర్థమెటిక్ రీజనింగ్ మీదే ఫోకస్ చేస్తున్నాడు వాళ్ళ దాంట్లో కూడా. అర్థమైందండి? సో ఐసెట్, ఆర్బీఐ ఎగ్జామ్స్ లేదా ఎల్ఐసి, ఈపీఎఫ్ఓ, ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. దీంట్లో కూడా ఈ ఎగ్జామ్స్లో కూడా మెయిన్ పోర్షన్ ఏది ఉంటుందంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీరు ఏ నోటిఫికేషన్ చూసుకున్నా చూడండి, 90% ఎగ్జామ్స్లో మెయిన్ నోటిఫికేషన్ చూడగానే ఆర్థమెటిక్ అంటే ఆప్టిట్యూడ్ 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, ఇంగ్లీష్, జిఎస్ అనే ఉంటాయి చాలా వరకు. మీరు గమనిస్తే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50% వాటా కలిగి ఉంటుందండి. నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కొంచెం తక్కువ రోల్ ప్లే చేసేది ఎందులో అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో. వాటిలో జిఎస్ ఎక్కువ శాతం ఉంటుందండి. కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కూడా ఒక 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి ఒక పేపర్లో. అండ్ గ్రూప్ 4 విషయానికి వస్తే ఒక పేపర్ మొత్తం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. లేదా విఆర్ఓ, ఇంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ప్రజెంట్ జీపీఓ అంటున్నాం, గ్రామ పంచాయతీ ఆఫీసర్. ఆ ఎగ్జామ్స్లో కూడా 50% మనకి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఎక్సెప్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఎగ్జామ్స్ తప్ప. ఈ 3 ఎగ్జామ్స్లో కూడా లేదు అనట్లేదు. ఈ 3 ఎగ్జామ్స్లో కూడా ఒక 25 to 30 క్వశ్చన్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద వస్తాయి. కానీ తక్కువ పర్సెంట్ ఉంటాయి అంటే మిగతా వాటితో జిఎస్తో పోల్చుకుంటే. ఈ 3 ఎగ్జామ్స్ తప్ప మిగతా ఏ ఎగ్జామ్లో తీసుకున్నా మినిమం 50% ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది డామినేషన్ చేస్తుందండి. ఇంకా వీటిలో బ్రీఫ్గా చూద్దాం వీటిలో ఏమేమి ఉంటాయో. మీకు తెలుస్తుంది ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయా ఆర్థమెటిక్ రీజనింగ్ మీద బేస్ అయ్యని మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే చాలా మందికి ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇంపార్టెంట్ తెలిసి ఉంటుంది, కానీ ఏ ఎగ్జామ్స్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో మీకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం అండి వీడియో. ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏదైనా, ఫారెస్ట్ అయినా కావచ్చు లేదా సివిల్ రెగ్యులర్ పోలీసులు అయినా అవ్వచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏముంటాయండి, ఎస్ఐ ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్, పీసీ, పోలీస్ కానిస్టేబుల్, ఏపీ అండ్ టిఎస్, బోత్ ఏపీ అండ్ టిఎస్. ఇది కూడా ఎఫ్బిఓ, ఇంతకుముందు ఎఫ్ఎస్ఓ ఉండి తీసేసాడండి, ఎఫ్ఆర్ఓ అంటే ఇదేంటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ప్రజెంట్ ఏమంటున్నానంటే ఎఫ్బిఓ ఇది ప్రజెంట్ లైవ్లో ఉంది. ఆ యాప్లో కూడా ప్రజెంట్ కోర్స్ ఏంటంటే ఎఫ్బిఓ మీద ఒక కోర్సే పెట్టాను. ఎఫ్బిఓలో మీరు చూడాల్సింది ఏంటంటే టోటల్ మ్యాథ్సే అండి, రీజనింగ్ ఉండదు. ఆర్థమెటిక్ ఉంటుంది అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ మీన్స్ ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో రీజనింగ్ ఉండదు. మొత్తం 2 పేపర్స్ ఉంటాయండి ఎఫ్బిఓలో. ఒక పేపర్ 100 మార్క్స్, ఇంకో పేపర్ 100 మార్క్స్. ఇందులో జిఎస్ ఉంటుంది మొత్తం. ఈ పేపర్లో టోటల్ మ్యాథ్సే ఉంటుందండి, 100 మార్క్స్. అంటే 200లో 100 మార్క్స్ మీకు మ్యాథ్సే ఉంటుంది ఎఫ్బిఓలో. ఎట్ ద సేమ్ టైం ఎస్ఐలో కూడా అంతే అండి, 200 ఉంటే మనకి 100 మార్క్స్ మ్యాథ్సే ఉంటుంది అండ్ 100 మార్క్స్ జిఎస్ ఉంటుంది. ఇప్పుడు మనం కేవలం ఈ యాప్లో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తున్నామండి. నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, సార్ మాకు జిఎస్ కూడా కావాలి అంటే నేను జిఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే మనం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఎందుకంటే చాలా మందికి ఏంటంటే జిఎస్ మేము చదువుకుంటున్నాం సార్, కానీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద మాకు చాలా డౌట్స్ ఉంటున్నాయి, ఎన్నిసార్లు చదివినా కూడా మాకు మళ్ళీ చూడాలని డౌట్స్ వస్తున్నాయి, బయట కోచింగ్కి వెళ్దాము అంటే ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ విధంగా అనే ఉద్దేశంతో ఓన్లీ కేవలం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద మీకు తీసుకొని రావడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి వాటికి ఇంగ్లీష్ కోర్స్ కూడా నేను తొందరలోనే యాడ్ చేస్తానండి. ఇంగ్లీష్ కూడా, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ కూడా ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్తో కూడా మీకు తొందరలోనే ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తాను. జిఎస్ కోర్స్ అనేది మీ నుంచి వచ్చే రెస్పాన్స్, సార్ మాకు జిఎస్ కూడా కావాలి అంటే దాన్ని బట్టి నేను ఆలోచించి జిఎస్ గురించి చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఇది ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం పెట్టిన యాప్ అండి. చాలా మందికి అందులోనే డౌట్స్ ఉండటం వల్ల దాని గురించి యాప్ పెట్టడం జరిగింది. ఇవి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్. నెక్స్ట్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. చాలా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా
ఇంపార్టెంట్ బోర్డ్ అండి ఇది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా వరకు ఎగ్జామ్స్ని ఇదే ఫిల్ చేస్తుంది లేదా కండక్ట్ చేస్తుంది. ఈ 8 ఎగ్జామ్స్ నియర్లీ, ఈ 8 ఎగ్జామ్స్ ఇవి మేజర్ ఎగ్జామ్స్ అండి. చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి, హిందీ ట్రాన్స్లేటర్ అని, ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అని, సంథింగ్ అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ అవి తక్కువ పోస్టులు ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతాయి అండ్ దేశవ్యాప్తంగా ఉంటాయి. మీకు ఒకటి చెప్పాలి, అది అందరూ వాస్తవం ఒప్పుకొని తీరాల్సిందే. నార్త్ ఇండియన్స్ తో పోల్చుకుంటే సౌత్ ఇండియన్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ని క్రాక్ చేయడంలో కొంచెం వెనకబడే ఉన్నారని ఒప్పుకోవాలండి. ఎందుకంటే సౌత్ వాళ్ళైతే నాకు తెలిసి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఇప్పుడు ఈ మధ్య ఫోకస్ చేస్తున్నారండి. ఇంతవరకు చాలా మంది నార్త్ క్యాండిడేట్సే ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. అందుకే అక్కడ చాలా యాప్స్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా వరకు ఉంటాయి ఎస్ఎస్సి బేస్ మీద. ఎస్ఎస్సికి సంబంధించి అక్కడ ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్య స్టార్ట్ అయినా కూడా తెలుగు స్టేట్స్ లో నేను గమనించింది ఏంటంటే బ్యాంక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి మీద చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తున్నారండి. కానీ ఈ మధ్య కాలంలో మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా వరకు సాఫ్ట్వేర్ ఎగ్జామ్స్ కి, సాఫ్ట్వేర్ జాబ్స్ కి చాలా మంది లే ఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉండడం వల్ల చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వైపు చూస్తున్నారు. అందుకే ఈసారి ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి చాలా ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగిందండి. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ తొందరలోనే అది కూడా ఇంకా ఎక్స్టెండ్ చేశాడు. 25th జూన్ వరకు ఎస్ఎస్సి సిజిఎల్ అప్లికేషన్ డేటు ఎక్స్టెండ్ చేశాడండి. సో దాన్ని మీరు అంటే ఇవాళ వరకు 25th జూన్ ఈ రోజే. సో అప్లై చేసుకునే వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి అండి. సో ఎస్ఎస్సిలో ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయంటే సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, దీనికి డిగ్రీ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది హయ్యర్ సెకండరీ లెవెల్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఇది గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు అండి. అంటే మీరు చూసుంటే ట్యాక్స్ ఆఫీసర్ కానీ, జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ ఆఫీసర్ కానీ, లేదా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఐఏ ఆ సంబంధించి కానీ, జీడీ ఆ సంబంధించి జీడీ జాబ్స్, అంటే జీడీ మీన్స్ మనకి డిఏఓ అని చెప్పాం కదా, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అక్కడ అలాంటి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు జీడీ అంటారండి. ఆ జాబ్స్ కానీ, మన గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులన్నీ ఎస్ఎస్సి సిజిఎల్ కింద, వాళ్ళ కింద పోస్టులన్నీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ద్వారా సిహెచ్ఎస్ఎల్ ద్వారా ఫిల్ చేస్తారండి. ఇవి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఉంటారండి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయితే, మనం ప్రాక్టీస్ చేస్తే, గుర్తుపెట్టుకోండి ఓన్లీ కొంతమందే కొన్ని జాబ్స్ కొట్టాలని రూల్ లేదండి. ప్రతి ఒక్కడు ప్రిపేర్ అయితే ఈజీగా మన మైండ్ దాని అంతగా అదే ట్యూన్ అవుతుందండి. కొంత టైం తర్వాత జస్ట్ ఓపిక పట్టాలి, దానికి టైం ఇవ్వాలి, ట్యూన్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి, మీరు ప్రాక్టీస్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతిదానికి మీరు ప్రాక్టీస్ మేక్స్ ప్యాన్ పర్ఫెక్ట్ అండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా మీరు ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతారు. అర్థమైందండి? ఈ ఎస్ఎస్సి లాంటి దాంట్లో ఏంటి అంటే ప్రాక్టీసే ఇంపార్టెంట్. టైం తక్కువ ఉంటుంది, మనకు ఉండేది ఏంటంటే 60 minutes ఉంటాయి, 100 క్వశ్చన్స్ చేయాలండి. సో మీరు గమనిస్తే ప్రతి క్వశ్చన్కి నియర్లీ 40 to 45 seconds మాత్రమే ఉంటుంది. 40 to 45 seconds అంటే మీరు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. సో మిమ్మల్ని నేను ఆ విధంగా ప్రాక్టీస్ చేయించే బాధ్యత నేను. ఖచ్చితంగా మీరు ప్రభాకర్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఖచ్చితంగా కోర్సెస్ని ఫాలో అవ్వండి. ప్రతి కోర్సులో మీకు ఏముంటుందంటే ప్రతి టాపిక్ ఉంటుంది, టాపిక్ అవగానే మార్క్ టెస్ట్లు ఖచ్చితంగా ఉంటాయి. మార్క్ టెస్ట్లు ఎందుకు పెడతాను అంటే మీకు ఒక ప్రాబ్లం చూడంగానే వచ్చింది అనిపిస్తుంది, కానీ దాన్ని ఎగ్జామ్ హాల్లో రాస్తేనే, అంటే మార్క్ టెస్ట్లో రాస్తేనే మీరు అది ఎంతవరకు చేయగలుగుతున్నారో మీకు అర్థమవుతుందండి. ఓకే, ఇంకా ఉన్నాయి. జేఈ జూనియర్ ఇంజనీర్, సిపిఓ సెంట్రల్ ఎగ్జామ్ అనేది ఢిల్లీ బేస్లో ఉంటుంది, ఢిల్లీ పోలీస్ టైప్లో. ఎంటీఎస్ ఇది కొంచెం 10th క్లాసే ఓన్లీ, అటెండర్ టైప్ పోస్టులు ఇవి. నెక్స్ట్ జీడీ కానిస్టేబుల్, మనకి సెంట్రల్ బలగాలు ఉన్నాయి, సాయుధ బలగాలు ఉన్నాయి, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, టిబెట్ ఫోర్స్ కానీ, ఇవన్నీ జీడీ కానిస్టేబుల్ కింద వస్తాయండి. చాలా రిక్రూట్మెంట్ ప్రతి సంవత్సరం నియర్లీ 25,000 పోస్టుల వరకు పడుతుంటాయండి దగ్గరగా. మీరు కష్టపడితే ఈ జాబ్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. చాలా మంది యువతకి చాలా మంది తెలియకపోవచ్చు జీడీ కానిస్టేబుల్, లేదా సరైన కోచింగ్ తెలిసి ఉండకపోవచ్చు. చాలా మందికి కొంచెం కట్ ఆఫ్ కూడా తక్కువే ఉంటుందండి. మీరు గమనిస్తే 100కి కొన్నిసార్లు 45 to 50 కట్ ఆఫ్ ఉంటుందండి. అంటే చాలా మంది దానికి ప్రిపేర్ అవ్వట్లేదు, చాలా మంది తెలియకపోవచ్చు అండి. ఈ జీడీ కానిస్టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్, బట్
టఫ్ జాబ్, కొంచెం బోర్డర్స్లో ఉంటుంది కాబట్టి చాలా మంది ఆలోచించవచ్చు, కానీ లైఫ్ సెటిల్ అయిపోయే జాబ్ అండి చాలా మందికి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ ఉంది, ఫేజ్ లెవెల్స్ అని, ఇవి కూడా ఆఫీస్లో ఉన్న ఆఫీస్ వార్డ్ పోస్టుల కోసం రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఎస్ఎస్సి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక చాలా వరకు మిస్ కాదు, మిస్ అయితే ఒక సంవత్సరం మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా కానీ ఈ 8 కేటగిరీ పోస్టులని ఖచ్చితంగా రిలీజ్ చేస్తుందండి. ఎస్ఎస్సి ఒకటే చాలా వరకు జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతుందండి. ఒక 1 మంత్ అటు ఇటు అయినప్పటికి కూడా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయితే క్లోజ్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, నాకు నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఈ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏం చెప్పాలి అంటే ఈ పేపర్స్లో క్వశ్చన్స్ అన్ని ఫుల్ టఫ్ ఏం రావండి, కొద్దిగా ఈజీ టు మోడరేటే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని, ఈజీ టు మోడరేటే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని ఈజీ ఉంటాయి లేదా మోడరేట్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో నెక్స్ట్ ఆర్ఆర్బి చెప్తాను. ఆర్ఆర్బి వచ్చి మోడరేట్ టు హార్డ్. మోడరేట్ మీన్స్ మీడియం అండి, మళ్ళీ మోడరేట్ అంటే వేరే అనుకోవద్దు, హార్డ్ ఉంటున్నాయి. ఫస్ట్ మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ఎస్ఐ పోలీస్, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎఫ్బిఓ కానీ వీటికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎస్ఎస్సి పేపర్స్ని, స్టాఫ్ సెలక్షన్ ప్రీవియస్ పేపర్స్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఎస్ఎస్సి ఎగ్జామ్ పెట్టింది అంటే నియర్లీ మీకు 5,000 క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయండి. అంటే అది ఎందుకంటే ఒకసారే పెట్టదండి, మెంబర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఒక 20 రోజులు కండక్ట్ చేస్తాండి ఎగ్జామ్. రోజుకి 3 సెషన్లు తీసుకున్న 60 సెషన్స్ ఉంటాయి, దగ్గరగా 60 సెషన్స్ జరుగుతాయి. మీకు ఒకసారి ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ అయిందంటే నియర్లీ 5,000 క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అంటే 5,000 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎన్ని క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నట్టు. అదేవిధంగా ఆర్ఆర్బి ఉంది, ఆర్ఆర్బి ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా అంతే, ఒక 5,000 క్వశ్చన్స్ వరకు మీకు అవైలబుల్ వస్తాయి. సో మీరు ఏం చేయాలి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఆ పేపర్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవి ఈజీగా ఉండి మోడరేట్ వల్ల మీకు ఒక మైండ్లో కొద్దిగా షార్ప్నెస్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల కొద్దిగా మీకు ఇంకా పెరుగుతుంది, బ్రెయిన్ అనేది ఇంకా షార్ప్ అవుతుంది. అప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ని చూడటం స్టార్ట్ చేయండి. ఇదే సేమ్ ఎఫ్బిఓ కూడా వర్తిస్తుందండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఈజీగా ఇవ్వట్లేదు క్వశ్చన్స్ అయితే. అండ్ టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా సరే రేంజ్ పెంచేసిందండి. ఇంతకు ముందులాగా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఇచ్చేసి భారత రాష్ట్రపతి ఎవరని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం అలాంటివి ఏం లేవండి. చాలా డీప్గా ఇస్తున్నాడు క్వశ్చన్స్, ఆలోచించే విధంగా ఇస్తున్నాడు. ఆప్షన్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఇస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం పోలీస్ ఎగ్జామ్స్ కూడా అదే విధంగా ఇస్తున్నాడండి. అంత సింపుల్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు. ముందే చెప్తున్నాను, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా డిపార్ట్మెంట్ అయినా క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీడియం టు హార్డ్ లెవెల్లోనే ఉంటాయి. ఏదో ఒక 5 to 10 క్వశ్చన్స్ మాత్రమే డెడ్ ఈజీగా ఉంటాయి. మిగతా ఏదైనా మీకు మీడియం నుంచి హార్డ్గానే ఉంటాయి. మీరు ఆ హార్డ్కి రీచ్ అవ్వాలి అంటే ముందు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే వాటి ముందున్న ప్రీవియస్ పేపర్స్ అయితే ఏమున్నాయో అవి ప్రిపేర్ అవ్వాలి. లేదా నేను ఓన్లీ ఎస్ఎస్సికే ప్రిపేర్ అవ్వాలనుకున్నా అంటే ఎస్ఎస్సివి ప్రతి ఇయర్ చెప్పే కదా 5,000 క్వశ్చన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, ఇది ఎస్ఎస్సి. నెక్స్ట్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బి కూడా ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే ఎవ్రీ 1 year or 2 years కల్లా ఏదో ఒక ఎగ్జామ్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ 6 ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తుంది. ప్రజెంట్ ఆర్ఆర్బి ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్, ఈ జాబ్ అనేది లైవ్లో ఉందండి. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఎగ్జామ్ తొందరలో రిలీజ్ చేయాలి. రీసెంట్గా గ్రూప్ డీని కూడా కండక్ట్ చేసేసిందండి. ఈ లాస్ట్ ఇయర్లో ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ జాబ్స్ కూడా ఫిల్ అయ్యాయి. ఇది జూనియర్ ఇంజనీర్ అండి, ఇది నాన్ టెక్నీషియన్ పోస్టులు అండి, నాన్ టెక్నికల్ పోస్ట్స్, ఇవేమో టెక్నికల్ పోస్ట్స్. సో వీటిలో కూడా ఖచ్చితంగా వేలల్లో ఉంటాయండి జాబ్లు. నియర్లీ మొత్తం మీద రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తే చాలు అబౌవ్ 5,000 ఉన్నాయి జాబ్స్ అన్ని ఖచ్చితంగా. ఇది ఎస్ఎస్సి రిలీజ్ చేసిన, ఆర్ఆర్బి రిలీజ్ చేసిన, అంటే దేశం మొత్తం ఉంటాయి కాబట్టి. ఈ ఎగ్జామ్లో కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే నార్త్ వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారండి, వాళ్ళే ఎక్కువ క్లియర్ చేస్తున్నారు. సౌత్ వాళ్ళు ఎందుకు క్రాక్ చేయట్లేదు అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదండి. కానీ ఖచ్చితంగా మనం ఫోకస్ చేస్తే మన జోన్లో ఉన్న జాబ్లు మనమే క్లియర్ చేసుకోవచ్చు అండి. ఆర్ఆర్బి అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ఇవన్నీ మనకే ఉంటాయండి, మన జోన్లోవే. బట్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మనం ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి జాబ్స్ కూడా క్లియర్ చేయొచ్చండి. అంటే చాలా, ఇది ఎందుకోసం చెప్తున్నాను అంటే వన్స్ మనం గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఏం జాబ్స్ ఉన్నాయో చాలా మందికి తెలియదు. అయ్యో అది మనకి సంబంధించి ఎస్ఎస్సి అని, బట్ చాలా మందికి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనుకుంటున్నారేమో, అర్థమైందా, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లాగా. అది కాదండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి అంటే
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. చాలా మందికి నాకు తెలిసి 90% మెంబర్స్కి దాని గురించి ఐడియా లేదండి. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి, ఖచ్చితంగా ప్రిపరేషన్లోకి దిగండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఈజీగా క్లియర్ చేస్తారు. వన్స్ మనకు కావాల్సిందల్లా దాని మీద ఫోకస్ పెట్టాలి, ఎటు డైవర్ట్ అవ్వకూడదండి. ఈ రెండు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇవి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి నుంచి కానీ ఆర్ఆర్బి నుంచి కానీ. బ్యాంక్ ఎగ్జామ్స్ అండి, ఇది కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి. బట్ కొద్దిగా టఫ్ ఎగ్జామ్స్ అండ్ మన తెలుగు స్టేట్స్లో కాంపిటీషన్ ఉండే ఎక్కువ ఎగ్జామ్స్, వీటిలో కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కీ రోల్ అండి. ఐబిపిఎస్, ఎస్బీఐ ఒకటే సపరేట్ కండక్ట్ చేస్తుంది, మిగతా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నిటికీ ఐబిపిఎస్ఏ ఉంటుంది. పిఓ అండ్ క్లర్క్, ఎస్బీఐలో కూడా పిఓ అండ్ క్లర్క్, ఇవన్నీ బ్యాంక్ ఎగ్జామ్స్ అండి. ఆర్బీఐ, ఎల్ఐసి, ఈపీఎఫ్ఓ ఇవి కూడా, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, వీటిలో కూడా ఉండే ఎగ్జామ్స్కి మెయిన్ ఏంది అంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగే మెయిన్ సోర్స్. అర్థమైందా? మిగతాదంతా ఏంటి అంటే మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించిన ఫినాన్స్కి సంబంధించిన కానీ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మెయిన్ కోర్ ఏంటి అంటే మాత్రం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీన్ని దాటి పోదండి ఎక్కడికి ఎగ్జామ్స్ అనేది. 50% వాటా ఆర్థమెటిక్ రీజనింగే ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే. సో వీటికి కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. బట్ ఏదైనా చెప్తున్నా కదండి, వన్స్ మీరు ఒక్కసారి ప్రిపరేషన్ ఆర్థమెటిక్ రీజనింగ్ కోర్స్ తీసుకున్నారు అంటే, నా దాంట్లో పెట్టానండి కంప్లీట్ ఆర్థమెటిక్ రీజనింగ్ కోర్స్ అండి. అంటే అదేంటంటే ఏ ఎగ్జామ్కి సంబంధం లేదు, ఏ ఎగ్జామ్కైనా దాన్ని ఒకసారి ఆ కోర్స్ తీసుకున్నారంటే అందులో ఎస్ఎస్సికి సంబంధించి ఉంటాయి, ఆర్ఆర్బికి సంబంధించి ఉంటాయి, ఐబిపిఎస్కి కూడా ఉంటాయి. అట్లా కాదు సార్ నాకు ఓన్లీ ఎస్ఎస్సి కావాలంటే ఎస్ఎస్సికి సంబంధించిన కోర్స్ ఉంది. ప్రజెంట్ అయితే లైవ్లో మీకు అన్నీ ఉన్నాయండి. ఎఫ్బిఓ కోర్స్ మీకు లైవ్లో ఉందండి ఖచ్చితంగా. మిగతా కోర్సులు కూడా ఉన్నాయి. మెయిన్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్, ఎందుకంటే అది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఆల్రెడీ ఇందులో మీకు నెంబర్ సిస్టమ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో నెంబర్ సిస్టమ్ టాపిక్ కంప్లీట్ అయింది. అండ్ ఎవ్రీ 3 డేస్కి దీని వెనకాల మార్క్ టెస్ట్ ఉన్నాయి. ఇది లైవ్ కోర్స్ టైప్లో అండి, మార్క్ టెస్ట్లు కూడా ఉన్నాయండి. ఎవ్రీ 3 డేస్కి ఒక టాపిక్ కంప్లీట్ అవుతుంది. దాని వెనకాల మీకు వెంటనే మార్క్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్క్ టెస్ట్తో పాటు వెంటనే మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది లైవ్ కోర్స్ లాగా ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఒకేసారి రికార్డెడ్ కాకోకుండా మీకు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, నా యాప్ లాంచ్తో పాటు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మీకు ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఆ టాపిక్ కాగానే మార్క్ టెస్ట్ పెడతాను, దాని మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను మీకు నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి, యాప్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఇస్తున్నాను కాంటాక్ట్ నెంబర్, మీరు రాసుకోవచ్చు. మీరు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, అదేవిధంగా దీనికి మెసేజ్ పెట్టచ్చు. నా వీడియోస్ ఏదైనా డౌట్ ఉన్నా, క్లాస్లో ఏదైనా అర్థం కాలేదని చెప్పినా మీకు దాన్ని మళ్ళీ డౌట్స్ క్లియర్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్ ప్రజెంట్ లైవ్ కోర్స్ ఏముందంటే ఎఫ్బిఓ ఉంది. ఎఫ్బిఓతో పాటు లైవ్లో ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ కూడా లైవ్లోనే ఉందండి. అదేవిధంగా ఆర్ఆర్బి ఏఎల్పి, వీటన్నిటిలోనూ నెంబర్ సిస్టమ్ టాపిక్ అయిపోయిందండి. సో వీటన్నిటిలోనూ ఏ సిలబస్ తగ్గట్టు ఆ సిలబస్లోనే ఎస్ఎస్సి సిజిఎల్లో దానికి తగ్గట్టే మీకు వీడియోస్ చేయడం జరుగుతుందండి. ఆర్ఆర్బి ఏఎల్పిలో కూడా దానికి తగ్గట్టే మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్స్ట్రా అన్నెసెసరీ సిలబస్ అనేది మీకు పెట్టి మీ మైండ్ని స్ట్రెస్ చేయడం జరగదండి. సో ఈ 3 కోర్సులు లైవ్లో ఉన్నాయి. సో ప్రతి 3 డేస్కి ఒకసారి ఒక టాపిక్, ఒక మార్క్ టెస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని ప్రిపేర్ అయ్యి ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 9652283794, అదేవిధంగా 9640352521, ఈ 2 నెంబర్స్ నోట్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లాసెస్లో మీకు ఒకసారి మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి. ఆ గ్రూప్లో ఓపెన్గా అందరూ డిస్కస్ చేయొచ్చండి. సో ఏ డౌట్స్ ఉన్నా నాకు అక్కడ పెట్టొచ్చు, నేను దాన్ని చూసి మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. లేదా అన్ని డౌట్స్ని తీసుకొని ఒక ఎక్స్ప్లెనేషన్ సెషన్ మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది, డౌట్ సెషన్ లాగా. సో ఒక్కోసారి ఒక ఎవ్రీ వీక్లో వన్స్ ఒకసారి లైవ్ సెషన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటానండి. మెయిన్ ఇదేంటంటే టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ, వీటిలో మాత్రం కొద్దిగా తక్కువ ఉంటుందండి. ఈ మూడిట్లో కొంచెం లెస్ ఉంటుంది, ఓన్లీ ఒక 25 క్వశ్చన్స్ వరకే వస్తాయి. బట్ అవి కూడా ఇంపార్టెంటే, ఆ మార్క్స్ కూడా ఇంపార్టెంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు ఇంపార్టెంటే కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంటే. అండ్ గ్రూప్ 4 అండ్ వీటిలో మళ్ళీ 50%, ఒకవేళ 200 మార్క్స్ అయితే 100 మార్క్స్ అందులో
ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుందండి. అండ్ మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు చెప్పేది ఒక్క మాట ఏంటంటే, కాంపిటేటివ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే 30 టేబుల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అవి నేర్చుకున్న తర్వాతనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం చేయాలి. 30 స్క్వేర్స్ కూడా 30 తెలిసి ఉండాలి. క్యూబ్స్ మినిమం ఒక 20 తెలిసి ఉండాలి. 100 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, ఇవన్నీ మీకు ఈ 4 ఖచ్చితంగా నోటెడ్ అయి ఉండాలండి. ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ని మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఈ టేబుల్స్ రాకముందు ఈ వచ్చిన తర్వాత మీలో మీరే తేడాను ఖచ్చితంగా గమనిస్తారండి. అందుకే ఏం చెప్తున్నానంటే ఒక 3-4 డేస్ ఫోకస్ చేసేస్తే మీకు ఈ టేబుల్స్ వచ్చేస్తాయండి. ఒక రోజులో ఏముందని 4-5 టేబుల్స్ ఫోకస్ చేయొచ్చు. మనం అన్నం తినేటప్పుడైనా, ఆడుకునేటప్పుడైనా, లేదా ఏదైనా చేసేటప్పుడైనా, వర్క్ చేసేటప్పుడైనా మధ్యలో హమ్ చేసుకోవచ్చు టేబుల్స్ని. పెద్ద కష్టమేం కాదండి. 30 టేబుల్స్, 30 స్క్వేర్స్, 20 క్యూబ్స్, 100 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎవరు చెప్పుండ్రు ఇవి. ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఇవి మీకు నోటెడ్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇవి రాసుకోండి మీరు కావాలంటే. వన్స్ ఇవి మీరు నేర్చుకున్నారు అంటే మీరు ఆల్రెడీ ఒక 10% మీ మైండ్ షార్ప్ అయిపోతుందండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే 18 8 జార్ అంట, నేను వెంటనే 144 అని చెప్తాను. కానీ మీరు 18 8 జార్ టేబుల్స్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే 8 8 జార్ 64, 8 1 జార్ 8, 8 + 6 అంటే 14. నాకు 144 వచ్చింది, నీకు 144 వచ్చింది. కానీ నాకు ఈ 144 అనేది 1 సెకండ్లోనే చెప్పాను. నీకు 5 to 6 సెకండ్స్ టైం పట్టిందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఒక క్వశ్చన్కి ఒక 10 సెకండ్స్ ఎక్స్ట్రా వేస్ట్ చేశారు అంటే 200 క్వశ్చన్స్కి ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం వేస్ట్ అయిపోద్దండి. ఆ హాఫ్ అన్ అవర్లో మీరు ఎంత లేదన్నా ఒక 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేస్తారు. చాలా మంది ఏం బాధపడుతున్నారు అంటే ఎగ్జామ్స్ అయ్యొచ్చాక అయ్యో నాకు టైం సరిపోలేదు, లాస్ట్లో ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చాలా ఈజీ క్వశ్చన్స్, నేను ప్రిపేర్ అయినవే, టైం ఉంటే చేసేవాళ్ళని అని చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారండి. అలాంటి మళ్ళీ ఇంకోసారి బాధపడకుండా ఉండాలి అంటే మీరు ముందే షార్ప్గా ఉండాలండి. మ్యాథ్స్ పరంగా అయితే ఇవి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా అర్థమైందా? ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యూజ్ అవుతుందండి. ఐసెట్లో కూడా 100 మార్క్స్ దగ్గరగా అదే ఉంటుంది. క్యాట్ ఎంబీఏ కండి. ఓకే, ఐఏఎంలో ఎంబీఏ కోసం క్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. టెట్ ఎగ్జామ్స్లో కూడా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్లో కూడా మ్యాథ్స్ అనేది కొంతవరకు పార్ట్ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లో కూడా తీసుకున్న జవహర్ నవోదయ దాంట్లో వస్తుంది. అదేవిధంగా సైనిక్ స్కూల్స్ వాటిలో కూడా పిల్లలకు కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నా ఒపీనియన్ ఏంటంటే చిన్న ఏజ్ నుంచే పిల్లలకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేర్పిస్తే వాళ్ళు పెరిగే కొద్దీ మైండ్ షార్ప్ అవుతుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో మాస్టర్స్ అయిపోతారండి. స్పెసిఫిక్గా దానికోసం మళ్ళీ వాళ్ళ తర్వాత కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్తో పాటే వాళ్ళకి ఆ టెక్నిక్స్ అని తెలుసుకుంటూ వస్తాయండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేసరికి మళ్ళీ సపరేట్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళే ఇంకా వేరే వాళ్ళకి చెప్పే విధంగా ఉంటారు. సో మీరు గమనించినట్టయితే అన్ని ఎగ్జామ్స్లో అండి, ఏ ఎగ్జామ్స్లో డిపార్ట్మెంట్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. ప్రతి ఇయర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దాంట్లో ఆర్ఆర్బీలో కూడా ఉంది. ఇవన్నీ చాలా అండి భారీగా వస్తాయి. ఒకసారి నోటిఫికేషన్ వస్తే 10,000 పోస్టులు, 15,000 పోస్టులు వస్తాయి. అలాంటి అవకాశాలను మనం వేస్ట్ చేసుకోకూడదండి. కొద్దిగా ఫోకస్ పెట్టి ప్రిపేర్ అయితే చాలు, చాలా వరకు మనం క్లియర్ చేయగలుగుతాం. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇవి కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతున్నాయండి. టీఎస్పీఎస్సీ ఇవి కొద్దిగా లేట్గా రిలీజ్ అవుతాయి. అండ్ దట్ వీటిలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈ 2 ఎగ్జామ్స్లోనే గ్రూప్ 4 అండ్ జీపీఏ అండ్ విఆర్ఓ వీటిలో మాత్రం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఐసెట్, క్యాట్, టెట్ వీటిలో కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇదంతా మీకు చెప్పడానికి ఏంటి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసమే మీరు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ వెళ్ళి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, ఎఫ్డిఓ ఎగ్జామ్ పడుతుందన్న, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పడుతుందన్న చాలా మంది హైదరాబాద్ వెళ్ళి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. కానీ అందరికీ అవకాశం ఉండదండి. వెళ్ళినా కూడా చాలా మంది ఆ ఫీజెస్ని బేర్ చేయలేకపోవచ్చు. అదేవిధంగా అక్కడ రెంట్స్ ఉండాలండి, ఆ రెంట్స్ని బేర్ చేయలేకపోవచ్చు. నార్మల్గా మీరు తీసుకున్న ప్రతి ఇన్స్టిట్యూట్లో మెయిన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిందంటే ఎంత లేదన్నా 15,000 వరకు ఫీజు ఉంటుందండి.
అట్ ద సేమ్ టైం మీరు రూమ్లో ఉండాలి అన్నా ఇలా ఫ్రెండ్స్తో పాటు రూమ్లో ఉన్న ఆ ఫుడ్కైనా వాటికైనా వాటన్నిటికి కలిపి మీకు రోజు టీ తాగినా కానీ టీ తాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఫుడ్ రోజు అకామిడేషన్కైనా కలిపినా నెలకు ఒక 3,000 అవుతాయి. అంత తక్కువలో తక్కువ చెప్తున్నాను. ఒక 1 ఇయర్ ఉన్నారనుకున్నా మీరు ప్రిపరేషన్ కోసం 36,000 అంటే 51,000 అంటే తక్కువలో తక్కువ మీకు అప్రాక్సిమేట్‌గా 50,000 పైన ఖర్చు అవుతాయండి. కేవలం నేర్చుకోవడం కోసమే. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేర్చుకోవడం కోసమే. అంత చాలామంది పెట్టలేని వాళ్ళే ఉంటారు. చాలామంది ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. వాళ్ళ కోసమే ఇప్పుడు నేను తీసుకొచ్చిన యాప్ ఏంటంటే ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. మీరు జస్ట్ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. ఆ లింక్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో కోర్సెస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు సార్ ఇంత చెప్తున్నారు. ఫీజెస్ ఎలా ఉంటాయని. మీరు నమ్మలేని విధంగానే ఫీజెస్ ఉంటాయండి. చూడండి. జస్ట్ మీకు ఎఫ్‌బీఓ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. 3 మంత్స్ వ్యాలిడిటీ అంటలా, 1 మంత్ వ్యాలిడిటీ అనట్లేదు, 3 మంత్స్ అనట్లేదు, 6 మంత్స్ అనట్లేదు, 9 మంత్స్ అనట్లేదు. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కంప్లీట్ వ్యాలిడిటీ 1 ఇయర్. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు ఇంకా చెప్పేది ఏంటి అంటే చాలామందికి 1 ఇయర్ లోపులో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ, ఎఫ్‌బీఓ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ కంప్లీట్ కాకపోతే ఆ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ వ్యాలిడిటీని మీకు ఎక్స్టెండ్ చేస్తాను ఖచ్చితంగా. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ లోపల 1 ఇయర్ లోపల అయిపోతే నో ప్రాబ్లం అండి. లేదు అంటే ఆ ఎస్ఐ ఎవరైతే మీరు స్టార్టింగ్ తీసుకుంటారో ఇది లాంచ్ అండి. లాంచింగ్ ఆఫర్స్ మీరు ఖచ్చితంగా తొందరలోనే మీకు చెప్పేది ఏంటి అంటే స్టార్టింగ్ 500 మెంబర్స్ కోసం స్టార్టింగ్ 500 మెంబర్స్ కోసం ఈ ఆఫర్ ఉంచామండి. చాలా తక్కువ కాస్ట్‌లో ఉంచాం మీకోసం. తర్వాత కూడా మీకు మీ రెస్పాన్స్ ఇలాగే ఉండి మంచిగా ఉంటే మీకు ఖచ్చితంగా పెంచడం అయితే జరగదండి. వీటిలోనే ఉంచుతాము. మీకు లాంచింగ్ ఆఫర్ ఇది ఖచ్చితంగా. ఎంత ఎఫ్‌బీఓ కోర్స్ ఓన్లీ 499 రూపీస్‌కే అండి. మీకు ఇందాక అయిన ఖర్చు ఎంత ఒక్కసారి మీరు వెళ్ళాలి అంటే 50,000 రూపీస్ అయింది. కానీ మీకు అతి తక్కువ కాస్ట్‌లో ఓన్లీ 499 రూపీస్‌లోనే 1 ఇయర్ వ్యాలిడిటీ లేదా ఆ లోపల ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కాకపోయినా, ఎఫ్‌బీఓ ఎగ్జామ్ కాకపోయినా మెయిన్ ప్రియారిటీ అవే కాబట్టి ఏపీ అయినా కానివ్వండి లేదా ఇవైనా కానివ్వండి. ఒకవేళ మీరు తెలంగాణ స్టూడెంట్ అయి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ అయ్యేంత వరకు మీకు 1 ఇయర్ లోపల అయిపోతే నో ప్రాబ్లం. 1 ఇయర్ లోపల కాకపోతే అది అయిపోయేంత వరకు ఫైనల్ ఎగ్జామ్ మీరు రాసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏపీలో కూడా అండి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది కదా అది కూడా 1 ఇయర్ లోపల కంప్లీషన్ కాకపోతే అంటే ప్రిలిమ్స్ రాయాలి, ఈవెంట్స్ అవ్వాలి, మళ్ళీ మెయిన్స్ రాయాలి. ఇవన్నీ మీకు 1 ఇయర్ లోపల అవ్వవు కదా సార్ అనే ఆలోచన ఉంటే ఒకవేళ అయిపోతే నో ప్రాబ్లం. అవ్వకపోతే అవి ఎప్పటి వరకు అవుతాయో అప్పటి వరకు మీకు ఉంటుందండి. ఎఫ్‌బీఓతో పాటు మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ కూడా ఉందండి. కానీ ఎఫ్‌బీఓ కోర్స్ మాత్రం మీకు 499కి ఇస్తున్నామండి. ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ వీటితో పాటు 599 ఎందుకంటే దీంట్లో ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఉంటుందండి దేంట్లో ఎఫ్‌బీఓలో. కానీ ఎస్ఐ కానీ ఎస్ఎస్సి అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో అందుకే అది కూడా 599 రూపీస్ ఉంటుందండి కోర్స్ ఖచ్చితంగా. అలా కాదు నాకు బ్యాంక్ ఎగ్జామ్స్ అని లేదు, ఎస్ఎస్సి అని లేదు, ఎఫ్‌బీఓ అని లేదు. కంప్లీట్ ఆర్థమెటిక్ నేర్చుకుందాం అనుకుంటే కనుక మీకు 699 రూపీస్ ఉంటుంది కోర్స్. ఇవన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. 1 మంత్ కాదు, 3 మంత్స్ కాదు, 6 మంత్స్ కాదు, 9 మంత్స్ కాదు. కేవలం ఈ 499 రూపీస్‌లోనే మీకు ఎఫ్‌బీఓ కోర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం అందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ మొత్తం మీకు అందజేస్తానండి. మీ రెస్పాన్స్ బాగుండి ఎక్కువ మంది జాయిన్ అయ్యి సార్ మాకు జీఎస్ కూడా కావాలి అంటే నేను ఆ జీఎస్‌ని కూడా అందుబాటులో వచ్చే ప్రయత్నం చేస్తానండి ఖచ్చితంగా. ఎక్స్ట్రా ఒక నామినల్ ఏమన్నా 200, 300 తీసుకొని చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకైతే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ 499 రూపీస్‌కి అంటే అప్రాక్సిమేట్ 500 రూపీస్‌లో మీకు ఎఫ్‌బీఓ కోర్స్ అనేది అందజేయడం జరుగుతుందండి. చాలా మంచి ఆఫర్ అండి. 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ ఎఫ్‌బీఓ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఈ ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. నార్మల్‌గా మనకు టర్మ్ ఇయ్యాలి కాబట్టి 1 ఇయర్ అని ఇచ్చాం. 1 ఇయర్ లోపల ఆ ఎగ్జామ్స్ అయిపోతే నో ప్రాబ్లమ్. సార్ ఇంకా ఎగ్జామ్స్ కాలేదు మాకు ఎక్స్టెండ్ చేయండి అంటే ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మీకు ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉందండి. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి యాప్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయండి. 5-6 ఎఫ్‌బీఓ కోర్సులో ఒక 5-6 ఫ్రీ వీడియోస్ ఉంటాయండి. ముందే మీరు అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. చిన్న అమౌంటే అయినా అది కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. ముందు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. మార్క్ టెస్ట్‌లు కూడా ఉన్నాయి. ఒక 4-5 ఫ్రీ మార్క్ టెస్ట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. వీడియోస్ కూడా చూడొచ్చు. మీరు ముందు క్లాసెస్ విని మీకు మంచిగా ఉన్నాయనిపిస్తేనే ఖచ్చితంగా మీరు
యాప్‌ని పర్చేస్ చేసుకోండండి. చాలా తక్కువ నామినల్ ఫీజులో మీకు అందరికీ రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ యాప్‌ని తీసుకొని రావడం జరిగిందండి. సో, ఖచ్చితంగా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లాసెస్ విని కోర్స్‌ని వీలైనంత త్వరగా కోర్సెస్ తీసుకోండండి. ఎందుకు అంటే ఇంత తక్కువ ధరలో మీకనేది ఆఫర్స్ అనేది దొరకవండి. ఇది లాంచింగ్ ఆఫర్. స్టార్టింగ్ 500-1000 మెంబర్స్ కోసం ఇవ్వడం జరిగింది. 500-1000 మెంబర్స్‌కి ఇవ్వడం జరిగింది. సో, కాస్ట్ పెరిగే లోపల మీరు ఖచ్చితంగా తొందరపడి మీరు తీసుకోవాలండి. ముందుగా అయితే మేము 500 మెంబర్స్ కోసం అనుకున్నాము. తర్వాత జనాల రెస్పాన్స్, రిక్వెస్ట్‌ని బట్టి మేము దాన్ని పెంచడం జరుగుతుంది. సో, ఈ కాస్ట్ పెరిగే లోపలనే లాంచింగ్ ఆఫర్ కింద మీరు దీన్ని పర్చేస్ చేసుకోండండి. ఎందుకంటే ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్‌లో మీకు మళ్ళీ దొరకదు. సో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళకి ఆ రైట్ ఉంది. చాలా మందికి ఉండకపోవచ్చు. మిడిల్ క్లాస్‌లో కోచింగ్ తీసుకోలేక ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యి, ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ రిక్వెస్ట్‌ల వల్లే నేను ఈ యాప్ తీసుకొని రావడం జరిగింది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ ఎగ్జామ్స్‌కి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాప్ మన డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉందండి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండండి. అందరికి రీచ్ అయ్యే విధంగా ఉంటే చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.